హాయ్ ఫ్రెండ్స్, జూలై అయితే ఎండ్ అవబోతుంది. మనం ఆగస్టులోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. సో ఈ వీడియోలో మనం ఆగస్టులో రిలీజ్ అయ్యే ఫోన్స్ అయితే చూద్దాం. సో ఈ వీడియోలో మన అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఆగస్ట్ 2026 అయితే చూద్దాం. సో ఇందులో ఫస్ట్ ఫోన్ చూసుకుంటే మనకి వన్ప్లస్ నుంచి అయితే వన్ప్లస్ N6X అయితే రాబోతుంది. సో మొన్న రీసెంట్గా చూసే వన్ప్లస్ నుంచి అయితే N సిరీస్ అయితే టీస్ చేశారు. అండ్ N సిరీస్ కూడా మనకి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లో రావడం జరిగింది. సో ఇదైతే బాగా క్లిక్ అయింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మనకి వన్ప్లస్ N6 అయితే రాబోతుంది. సో వన్ప్లస్ N6X వచ్చేసి N సిరీస్ కన్నా కొద్దిగా తక్కువ స్మార్ట్ ప్రైస్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి LCD డిస్ప్లేతో వస్తుంది. 8000 mAh బ్యాటరీ, 6300 మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 50 MP మెయిన్ క్యామ్తో కూడా వస్తుంది. దీని లాంచ్ డేట్ చూసుకుంటే మనకి 31st జూలై అయితే లాంచ్ అవ్వచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 25,000 దాకా అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఫోన్లోకి వెళ్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 80 Pro. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ అయితే మనకి ఫుల్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది ప్రాసెసర్ కూడా చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది 6000 mAh బ్యాటరీ అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ దీనిలో ఇంకో కొత్త ఫీచర్ ఏంటంటే మనకి డాట్ మ్యాట్రిక్స్ కూడా వస్తుంది. సో మీకైతే బ్యాక్ సైడ్ డాట్ మ్యాట్రిక్స్ డిస్ప్లేతో వస్తుంది. సో ఇది కూడా లాంచ్ డేట్ చూసుకుంటే మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే లాంచ్ అవ్వచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 19K నుంచి 28K అయితే ఉండొచ్చు. నెక్స్ట్ ఫోన్లోకి వెళ్తే మనకి మోటోరోలా నుంచి అయితే మోటోరోలా G సిరీస్ అయితే రాబోతుంది. సో మోటోరోలా G సిరీస్లో వచ్చేసి మనకైతే నెక్స్ట్ మంత్ అయితే మనకి G Max అయితే రాబోతుంది. సో ఇదైతే లార్జ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇది 50 MP మెయిన్ క్యామ్తో కూడా వస్తుంది. దీని లాంచ్ డేట్ చూసుకున్నా మనకి ఇది వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో లేదా ఆగస్ట్ సెకండ్ వీక్లో అయితే లాంచ్ అవ్వచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 25,000 దాకా అయితే ఉండొచ్చు. ఇంకా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్లోకి వెళ్తే మనకి రెడ్మీ నుంచి అయితే రెడ్మీ నోట్ 17 అండ్ పోకో నుంచి పోకో M8 Max అయితే రాబోతుంది. సో రెడ్మీ నోట్ 17 పోకో M8 Max వచ్చేసి రెండు ఆల్మోస్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తాయి. ఇది రెడ్మీ 17 వచ్చేసి 7 ఇంచ్ డిస్ప్లే అండ్ 6.8 ఇంచ్ ప్రో ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీని ప్రాసెసర్ చూసుకున్న స్నాప్డ్రాగన్ 4 జనరేషన్ 4th అయితే రావచ్చు. అండ్ ఇది 9000 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. దీని లాంచ్ డేట్ చూసుకుంటే ఆగస్టులో అయితే లాంచ్ అవ్వచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 28K నుంచి 30K వరకు అయితే ఉండొచ్చు. నెక్స్ట్ ఫోన్లోకి వెళ్తే మనకి ఒప్పో నుంచి అయితే K సిరీస్ అయితే రాబోతుంది. సో ఒప్పో నుంచి K సిరీస్ వచ్చేసి మనకి ఒప్పో K15 అయితే నెక్స్ట్ మంత్ అయితే రాబోతుంది. సో ఈ K15 వచ్చేసి 6.5 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది 8000 mAh బ్యాటరీతో కూడా వస్తుంది. దీని లాంచ్ డేట్ వచ్చేసి మనకి ఆగస్ట్ సెకండ్ వీక్లో అయితే లాంచ్ అవ్వచ్చు. దీని ప్రైస్ చూసుకున్న అరౌండ్ 23,000 నుంచి 28,000 వరకు అయితే ఉంది. అండ్ ఐక్యూ నుంచి అయితే మనకి స్టూడెంట్స్ కోసం అయితే ఐక్యూ వాళ్ళు అయితే ఒక ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఐక్యూ నుంచి అయితే G11 అండ్ G11 Lite అయితే రాబోతుంది. సో ఈ G11 Lite వచ్చేసి మనకి జూలై 31st అయితే సేల్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ ఫోన్ అయితే ఆల్రెడీ జూలై 24th అయితే రిలీజ్ అయింది. సో ఇదైతే ఎస్పెషల్లీ G11 Lite వచ్చేసి స్టూడెంట్స్ కోసమే తీసుకొచ్చారు. అండ్ ఇదైతే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లో అయితే వస్తుంది. అండ్ G11 వచ్చేసి మనకైతే ఆగస్టులో అయితే రావచ్చు. సో ఇది కూడా మన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఆ రేంజ్లోనే ఉండిద్ది. నెక్స్ట్ వివో నుంచి వెళ్తే మనకి వివో నుంచి అయితే వివో V80 అయితే రాబోతుంది. సో వివో V80 వచ్చేసి మనకి 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 144Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. సో దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 4 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది కెమెరా పార్ట్కి వస్తే మనకైతే ఇందులో అయితే 3 కెమెరాస్ అయితే ఉంటాయి. సో ఇందులో అయితే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో మనకైతే 50 MP మెయిన్ కెమెరా ప్లస్ 50 MP Zeiss 3x టెలిఫోటో లెన్స్ ప్లస్ 8 MP అల్ట్రా వైడ్ కెమెరాతో కూడా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి IP68 IP69 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ప్లస్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. దీని లాంచ్ డేట్ చూసుకుంటే మనకి మిడ్ ఆగస్ట్లో అయితే లాంచ్ అవ్వచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 55,000 నుంచి 65,000 ఈ రేంజ్లో అయితే ఉంటుంది. అండ్ ఇంకా ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్కి వెళ్తే మనకి గూగుల్ నుంచి అయితే గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ అయితే రాబోతుంది. సో ఈ గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ వచ్చేసి మనకైతే టెన్సర్ G6 చిప్సెట్తో వస్తుంది. అండ్ ఇదైతే ఇందులో అయితే మనకి అడ్వాన్స్ జెమినీ ఫీచర్స్ కూడా మనకి డెవలప్ చేయడం జరిగింది. సో ఈ గూగుల్ పిక్సెల్ 11 వచ్చేసి మన దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 70K నుంచి 80K నుంచి ఆ మధ్యలో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది గూగుల్ పిక్సెల్ 11 వచ్చేసరికి మనకి 12th ఆగస్ట్న అయితే ఈవెంట్లో అయితే పిక్సెల్ 11 సిరీస్ అయితే అనౌన్స్ చేస్తారు. సో ఇది కాకుండా మనకి పిక్సెల్ 11 Pro అండ్ పిక్సెల్ Pro XL ఈ ఫోన్స్ కూడా మనకి వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 90K నుంచి 1.2K lakh వరకు అయితే ఉంటుంది.
అండ్ గూగుల్ పిక్సెల్ నుంచే మనకి ప్రో ఫోల్డబుల్ ఫోన్ కూడా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1.5 lakh దాకా అయితే ఉండొచ్చు. సో గూగుల్ నుంచి అయితే మనకి ఇప్పుడు ఈ 4 వేరియంట్స్ అయితే రేపు ఆగస్ట్ 12th ఈవెంట్లో అయితే అనౌన్స్ చేయొచ్చు. అండ్ హానర్ నుంచి అయితే మనకి హానర్ రోబో ఫోన్ కూడా వస్తుంది. సో రీసెంట్గా చూసుకుంటే హానర్ వాళ్ళు అయితే రోబో ఫోన్ అయితే పెట్టడం జరిగింది. అండ్ హానర్ రోబో ఫోన్ వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చేసి గింబల్ లాగా వస్తుంది. సో ఇదైతే 200 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. సో దీనిలో అయితే మీకు కెమెరా ఎటు కావాలంటే అటు గింబల్ లాగా ఆపరేట్ చేసుకోవచ్చు. సో మీరైతే ఫొటోస్ కానీ ఇవన్నీ మంచి క్లారిటీతో అయితే వస్తుంది. సో ఈ హానర్ గింబల్ ఫోన్ వచ్చేసి మనకైతే చైనాలో అయితే లాంచ్ అవుతుంది. మన ఇండియాలో లాంచ్ అవుతుందా లేదా అనే క్లారిటీ అయితే మనకి లేదు. సో ఇవి అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఆగస్ట్ 2026. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్లో మీకు ఏ స్మార్ట్ ఫోన్ నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.